వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి నిన్న జరిగిన సవాలు ప్రతి సవాలు ఎటువైపు దారి తీసిందో మనందరం చూసాం. ఓ పక్కన కేటీఆర్కు సంబంధించి, మరో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి జరిగిన పరస్పర సవాల్ ఏ విధంగా మారిపోయింది, ఎటువైపు వెళ్ళిపోయింది, ఎవరికి లాభం చేకూర్చింది, ఎవరికి నష్టం చేకూర్చింది, దాంతోపాటు దీన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు, దాంతోపాటుగా అది అయిపోయిన తర్వాత కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అద్దంకి దయాకర్ కౌంటర్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు ఏంటి, జెన్యూన్ ఏంటి, ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్న జరిగిన సవాలుకు సంబంధించి ప్రతి సవాళ్ళకు సంబంధించి మనం చూసాం. సో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూడాలి. సవాల్ విసిరిండు, ఢిల్లీకి పారిపోయిండు. చేతగానప్పుడు సవాల్ ఎందుకు విసిరాలే? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు, రాజకీయ సన్యాసం అన్నాడు, మాట తప్పిండు. ఇప్పుడు సవాల్ విసిరిండు, పరారైండు. మరో ఛాన్స్, ప్లేస్ డేట్ టైం ఫిక్స్ చేయి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా వస్తా, ఏ అంశం మీదనైనా చర్చించడానికి రెడీ, చర్చకు రాలేకపోతే కేసీఆర్కు క్షమాపణ చెప్పు అంటూ కూడా ఒక ఎపిసోడ్ కనబడుతుంది. ఇక కేసీఆర్ను తిట్టినందుకు ముక్కు నేలకు రాయి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసేను, నీళ్లేమో ఆంధ్రాకు, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని మురిసిపోతుండు, ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పాలన, కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి మనం చూస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి ఒకసారి నమస్తే తెలంగాణలో కూడా చూద్దాం. సవాల్ విసిరిండు, ఢిల్లీకి పోయిండు, రచ్చ తప్ప చర్చ రాదా రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు. ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం, టైం డేట్ ఆయన్నే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీలోనైనా రెడీ, మైకు కట్ చేయదు. రేవంత్ రెడ్డి అసమర్థతతో రైతులు అరిగోస, ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు, నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు తొత్తులకి. ఇదే కాంగ్రెస్ పాలన. బాబు కోవట్టుగా రాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. అవినీతి సర్కార్ను కాపాడుతున్నది మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతు సంక్షేమంపై చర్చకు రావాలన్న రేవంత్ సవాల్ను స్వీకరించి ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం రాక కోసం వేచి చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చర్చించాలి. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకైతే అర్థమవుతుందో లేదో మనకైతే అర్థమవుతలేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దగా చేసిరు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 2022-23లో అనూహ్యంగా ఏ విధంగా అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోకు సంబంధించిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేర్చడమే కష్టతరంగా మారిపోయిన తరుణంలో వ్యతిరేకమైన టాపిక్ డైవర్షన్స్ను ఏ విధంగా మొదలుపెట్టారో కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా మనం క్షుణ్ణంగా గనక పరిశీలిస్తే కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏంటి? రైతు సంక్షేమం. ఈ రైతు సంక్షేమం గురించి ఎలా చెప్పాలి? ఒక్క మాటలో చెప్పడానికి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారమైన ఓ కులిక్కి వచ్చినాయని చెప్పలేం. అసలు ఏం జరిగింది అంటే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అదే రైతులకు కష్టం వస్తే దాన్ని రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఒకటే కాదు, పూర్తిగా కూడా రుణమాఫీ చేసింది కేసీఆర్. ఆ రైతు మళ్ళీ రైతుకి ఏమన్నా జరిగి పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్న ఏదైనా అనుకునే సంఘటనలు జరిగినా కూడా రైతు బీమా అందించింది కేసీఆర్. ఇలా వరుసగా కూడా జరిగిన అంశాలన్నీ మనం చూసాం. అంటే రైతులకు కావాల్సింది ప్రధానంగా ఏమేం కావాలి, దాని గురించి ఎంత లోతుగా కేసీఆర్ ఆలోచించిండు అనేది ఈ విషయంలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి 6 కాలం పండించే పంటకు సంబంధించి రైతాంగం అంటే తెలంగాణ రైతాంగం ఎలాంటి కష్టాలు పడతాయి, ఎలాంటి నష్టాలు ఒడిదొడుకులను ఎదుర్కొంటారు అనే ఎపిసోడ్కు సంబంధించి కూడా మనం చూసాం. అయితే రైతులు మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క దుఃఖిని చదును చేసుకున్నప్పుడు ఫలానా వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఫలానా ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఫలానా వ్యక్తి దగ్గర కుదోబెట్టాలి, బండ్లో ఏదైనా బంగారం ఉంటే, లేదా బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఇలాంటి రకరకాల అంశాలకు సంబంధించి వాటన్నింటినీ పారద్రోలడానికి అంటే వాటన్నింటినీ తరిమిగొట్టడానికి తెలంగాణ రైతాంగానికి సంబంధించి మేమున్నామనే భరోసాతోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయాన్ని అందించింది కేసీఆర్. ఇది ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న దాదాపుగా 70 లక్షల మంది ప్రజలకు ఉపయోగకరంగా మారింది. దాంతో పాటుగా
సరే పెట్టుబడి సాయాన్ని అయితే అందించాం. మరి పంట పండించడానికి కావాల్సిన వనరులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జలం, అంటే నీరు కావాలి, దాంతోపాటు విద్యుత్ కావాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నంతకాలం 24 గంటల కరెంటు అద్భుతంగా ఉన్నది అనేది వాస్తవం, అది సత్యం. ఇక దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుతోని దాదాపుగా 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్లు అందించిండు అనేది సత్యం. సో ఇక్కడ 3 అయిపోయినాయి. ఇంకేంటి, పంట పండించడానికి ఏది కొనుగోలు కేంద్రాలను పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ చకచకా జరిగేందుకు ఎప్పటికప్పుడు రివ్యూ చేసింది వాస్తవం. ఈ దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ మాత్రమే. ఇక దానితో పాటు ఒక్క అడుగు ముందేస్తే, అంటే వ్యవసాయాన్ని పండించేటప్పుడు విద్యుత్ షాక్ కానీ, లేదా పాము కాటు కానీ, లేదా అనారోగ్యంతో కానీ, లేదా ఇతరత్ర కారణాలతో మరణించిన ఆ వ్యక్తిపై కనుక భూమి ఉంటే వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసాకి, అంటే రైతు ఆత్మీయ భరోసా, అంటే పూర్తి స్థాయిలో కూడా రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా కేసీఆర్ ప్లాన్ చేసింది. మరి ఇదే విషయంలో రేవంత్ సర్కార్ తెలంగాణ రైతాంగానికి ఏం చేసింది? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి రుణమాఫీ ఏది ఒకే విడతలో కాలేదు. దాంతోపాటు రైతులకు దాంతోపాటు మునాబాదారులకు ఇద్దరికి కలిపి 15,000 ఇస్తా అన్నారు, అది ఇయ్యలే. రైతు కూలీలకు సంబంధించి పైసలు ఇస్తా అన్నారు, అది ఇయ్యలే. మహిళలకు సంబంధించి 2,500 ఇస్తా అన్నారు, అది ఇయ్యలే. దాంతోపాటుగా పెట్టుబడి సాయం సఖా ఇచ్చింది లేదు. అంటే అన్నింటినీ కూడా ఎగ్గొట్టుకుంటే ఏ విధంగా ప్రభుత్వం వచ్చింది అనేది మీరందరూ కూడా చూసిరు. దాన్ని పూర్తి స్థాయిలో మనం గమనిస్తున్నాం. అయితే ఈ అంశాలన్నింటికి సంబంధించి మొన్న జరిగిన మల్లికార్జున్ ఖర్గేకు సంబంధించిన మీటింగ్కు వచ్చి రైతు సంక్షేమానికి మేము సిద్ధం, చర్చకు ఎక్కడైనా సవాలు విసురుతున్నా, మీరెవరైనా రావచ్చు అంటూ ఇక మనోడు ముఖ్యమంత్రి గారు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మాట్లాడటాల కూకుంటారా బీఆర్ఎస్ పార్టీలు? అసలే బీఆర్ఎస్ పార్టీ అంటే కంకరం కట్టుకొని ఉన్న తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం. ఎందుకంటే మొదటి నుండి తెలంగాణ ప్రాంత ప్రజలన్నా, తెలంగాణ ప్రాంతమన్నా ఇక్కడి ప్రజలకు మేలు చేయడానికి అంతో కొంత కాస్త బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకటి కనబడదు. మీకు ప్రత్యామ్నాయం ఉండదు. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో చర్చ పెడదాం అన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గనక వచ్చి ఈ కుర్చీలో గనక కూకుంటే ఏం జరిగేదో తెలుసా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఆల్రెడీ 100కు 90% కేల్ కథం దుకాన్ బంద్, డ్యామేజ్ అయిపోయింది తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన. వాళ్ళు వ్యక్తిగతంగా సర్వే చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళు ఎవరైతే పోయి సర్వే చేసే వ్యక్తులు ప్రశ్నలు అడుగుతారో వాళ్ళనే రివర్స్ ప్రశ్నలు అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. సో ఆల్రెడీ నెగిటివిటీ అనేది గట్టిగా ఉన్నది. ఇక్కడికి చర్చకత్తే మనోడు ఏం మాట్లాడుతున్నావు తెలిసి, ఏం చేసిండని, పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిన, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిన, భద్రకాళి దేవత మీద వేసిన, దాంతోపాటు రామప్ప శివయ్య మీద వేసిన అని చెప్తాడు. అంతకు మించి చెప్పేది ఏమీ లేదు. సో పూర్తి స్థాయిలో కూడా దీంట్లో బీఆర్ఎస్ పార్టీదే పైచే అయితే సాధించింది. ఎందుకంటే సవాలు విసరడం, తోక ముడవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా లేదు. సవాలు విసురితే రచ్చకైనా వచ్చి కూర్చొని చర్చించేద్దాము బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఇందులో 2 రకాల చర్చ ఉన్నది. ఎందుకంటే 14 సంవత్సరాలు విపక్ష పార్టీలో ఉన్నది. సో అద్భుతంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి విషయం కూడా క్లారిటీగా తెలిసి ఉంటుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇంకా స్పష్టంగా కూడా అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది. ఇక్కడ మనోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో కేవలం అడ్మినిస్ట్రేషన్ ఇంకా గ్రిప్లోకి రాని పరిస్థితి కనబడతాను. ఇది వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంత్రులు మాట వినడం లేదు, ఎమ్మెల్యేలు మాట వినడం లేదు, గ్రూపు వార్ నడుస్తుంది, కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పటికే ఒక వర్గానికి సంబంధించి మీరెట్లు ఇస్తారంటే ఆ వర్గానికి మీరెందుకు ఇచ్చిరనే చర్చ కూడా గట్టిగానే నడుస్తుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి రైతు సంక్షేమం మీద విషయంలో చర్చ పెట్టి సవాల్ విసిరి ఢిల్లీకి పరారైంది. ఒకవేళ తెలంగాణలో ఉండి లేదా అదే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్లో అక్కడ కూర్చొని సమీక్షా సమావేశం చేస్తున్నాం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లా చీకొడతారు. కాబట్టి ఇక తెలంగాణలో ఉంటే ఉన్న ఇజ్జత్ అంతా వేయటట్టు ఉన్నదని ఢిల్లీకి పరారైంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కూడా కాదు. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే చాలా క్లియర్గా క్లారిటీగా కూడా ఒకటే అంశం అండి. ఏదైనా ఒక చర్చకు సవాలు విసిరే ముందు వెనక ముందు ఆలోచించుకోరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది ఆసామాషి పార్టీ కాదు, అది ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీకి ఉన్న 2 బలాలు చెప్తున్నా. ఒకటి తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది కాబట్టి ప్రతి గల్లీ పరిస్థితి ఏందో వాళ్ళకు తెలుసు. రెండోది అదే గల్లీకి సంబంధించి ఏ సంక్షేమ పథకాలు అవసరమో కూడా ఇక్కడ కూర్చొని పరిపాలన చేసిన పార్టీ.
సో సమర్థవంతంగా కూడా పరిపాలన చేసిళ్ళు, సమర్థవంతంగా కూడా పోరాటం చేసిళ్ళు. కాబట్టి ఆ సమర్థత ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మీరు తెలుసుకుంటే మీకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ అనవసరంగా సవాళ్ళు విసరడం, తోకముడవడం, ఇజ్జత్ పోయే పని చేసుకోకూరు. ఆల్రెడీ ఇజ్జత్ పోయింది. ఇంకేముంటుంది? ఇక నిన్న చాలా మంది వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. కేసీఆరే రావాలి, కేసీఆరే రావాలి. కేసీఆర్ ఎందుకు నాకు అర్థమైతే లేదు. అరే బైకి ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా మాట్లాడితేనే చిచ్చు పోసుకొని కేసులు పెడుతున్నారు కదా, ఇది సరిపోదా మీకు? ఇంకా కేసీఆర్ రావాలన్నా? కేసీఆర్ అత్త ఏమవుతుంది? మీరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఇక మీరు అందరు రాజీనామా పేపర్లు రెడీ పెట్టుకోవాలి. వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్పే మాట ఇది. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, లేకపోతే కేటీఆర్ అర్హత కాదు. అరే భయ్, ఫస్ట్ మీరు సోషల్ మీడియాతో ఢీకొనుర్రా నాయన. ఇక ఆ సోషల్ మీడియాతో ఢీకొనాలంటే అలా వ్యక్తిగతంగా పోతారు, ఇంకో రకంగా పోతారు, ఇంకో రకంగా పోయి ఏం చేస్తారు తెలుసా? ఇక వ్యక్తిగత డ్యామేజ్ చేసే పని చేస్తారు కానీ సబ్జెక్టు మాట్లాడరు. మనం ఆ సబ్జెక్టు మాట్లాడే తెలివి ఉండాలి కదా ఫస్ట్. అంటే మొత్తం మీరు ఎపిసోడ్ను నిన్న గమనించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కానీ అక్కడికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దీని మీద చర్చ చేయలేదు. సరే ముఖ్యమంత్రి రాలే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు కదా, సరే ఆయన రాన్నాడు, మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళందరినన్నా పంపించపోయారు. అంటే పూర్తి స్థాయిలో సవాళ్ళు విసరడం మాత్రమే, ఏదంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుడు కాదు. కథన రంగంలోకి దిగినప్పుడు కథన రంగాన్ని యుద్ధం చేయాలి. తోక ముడిచి పారిపోయి మళ్ళీ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ మా అరాతే కాదు. ఏం కేటీఆర్? సోషల్ మీడియాకే మీరు చిచ్చు పోసుకుంటున్నారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉత్స పోసుకుంటున్నారు. వాళ్ళు పాపం ఏది పెట్టినా అక్కడ వాస్తవం రియాలిటీ జరిగిన విషయాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసినా కేసే, లేదా అదే విషయాన్ని రీట్వీట్ చేసినా కేసులే పెడతారు. ఇక అంతకంటే భయం సరిపోదా మీకు? సోషల్ మీడియానే మిమ్మల్ని ఉత్సబోయిస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. ఇక మీకు కేసీఆర్ రావాలన్నా? కేసీఆర్ అత్తే మీరు ఉంటారా? చక్కగా అసెంబ్లీ స్పీకర్ దగ్గర పోయి రాజీనామా లెటర్ రాసి మళ్ళీ వెళ్ళిపోవాలి. మీరు చేసిన దౌర్భాగ్యమైన పనులు ఏంది? 6 గ్యారంటీలు ఎవడియమన్నాడు? ఎందుకు అమలు చేస్తలేరు? 13 అంశాలు ఎడబోయినాయి, 420 హామీలు ఎడబోయినాయి. వాటన్నింటినీ ఎవరు అమలు చేయాలి? ఏం చెప్పిళ్ళు తెలంగాణ ప్రాంత ప్రజలకు? మళ్ళీ వీళ్ళు కూట్ల రాయిది అనోడట, ఏట్ల రాయిది ఇస్తాడట. వెనకటో సామెత ఉంటుంది, గట్లనే ఉన్నది కాంగ్రెస్ పాలన పరిస్థితి. ఇలా వాళ్ళు చేసేది లేదు, పోయేది లేదు. మళ్ళీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఆ వరంగల్ డిక్లరేషన్ ఏమైపోయింది? అక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా ఉన్నది మీ కథ. ఏదీ లేదండి, మొత్తం సవాళ్ళు విసురుడు, పారిపోడు, అంతే. అంతకు మించి ఏం లేదు. ఒకసారి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి మనం క్షుణ్ణంగా ఒక 2 నిమిషాలు దీన్ని చర్చిస్తే ఇగో ఇక్కడనే దొంగలు దొరికిపోతారు. ఎట్లా అనేది కూడా నేను చెప్తా చూడుర్రి. ఒకటి, బేసిక్ నాలెడ్జ్ని సీఎంకు ప్రిపరేషన్కు సమయం ఇచ్చాం. వాస్తవంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే పోయేది విపక్ష పార్టీ కాబట్టి, విపక్ష పార్టీ ఒక పేపర్ కంటే 100 పేపర్లు ఎక్కువ చదివే ఆలోచన ఉంటుంది కాబట్టి సమయం ఇచ్చిళ్ళు, రాలే, అయిపోయింది. సరే దాన్ని పక్కన పెడదాం. మళ్ళీ ఒక అవకాశం కూడా ఇస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. రైతు సంక్షేమం మీద చర్చించడానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్కైనా వస్తారట, తెలంగాణ భవన్ పక్కన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కైనా వస్తారట, లేదా జూబ్లీహిల్స్లో మీ ప్యాలెస్కు అయినా వస్తారట, లేకపోతే గాంధీ భవన్కైనా వస్తారట. మళ్ళీ ఒక అవకాశం అడుగుతున్నారు. మరి ఏమంటారు? మళ్ళనైనా రావడానికి సిద్ధం అంటున్నారు. సరే 8వ తారీఖు ఎట్లా ఢిల్లీ పోయిన అత్యవసర పనే కావచ్చు, కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్ళినో, సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం. మళ్ళీ అవకాశం అడుగుతున్నారు. మరి ఇస్తారా? ఇంకొక విషయం చూడు రీడా. ఎరువులు అంటే పంటకు సంబంధించిన ఎరువులు, విత్తనాల కోసం అయితే చెప్పులు, ఆధార్ కార్డులు, పట్టా పాస్బుక్లు, మళ్ళీ ఏంది అదేది కవర్లు, మట్టి పిల్లలు, రకరకాలుగా క్యూ లైన్లో ఉన్నది వాస్తవం కదా. మరి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ముందస్తుగా పూర్తి స్థాయిలో ఎరువులను కేంద్రం నుంచి మాట్లాడి అక్కడికి మన ఎంపీలను పంపించి అక్కడ పని అయిపోయే వరకు, ఇక్కడ ఏది మళ్ళీ లోడ్ అంతా దిగేంత వరకు అక్కడనే ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని గ్రామాలలోకి సప్లై చేసిన తర్వాత అది ఎప్పుడు సీజన్కు ముందే ఇదంతా జరిగేది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు జరగట్లేదు? ఒకటి, ఇక్కడ దొంగలు దొరికేలు. రెండోది, నీళ్ళు అన్నీ ఏపీకి వెళ్తున్నాయి, అది అందరికీ బాహాటంగా చెప్పాల్సిన విషయం, దాంట్లో ఏం భయపడేది లేదు.
ఇక నిధులు ఎట్లాగో ఢిల్లీకి పోతున్నాయి, నియామకాలు ఎట్లాగో వాళ్ళ పార్టీలోకి పోతున్నాయి, మనకు అందరికీ తెలుసు. అంటే కోవట్లకు పోతున్నాయి. దాంతోపాటు నిజంగా పనిచేసిన వాళ్ళకి ఇత్తాలా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఆ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ నడుస్తుందని గతంలో చాలా సందర్భాలలో చెప్పారు. ఇక పూర్తి స్థాయిలో అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో 72 గంటల ప్రిపరేషన్ ఇచ్చినా రాలే. సో ఫైనల్గా మరి ఏం చేస్తారు వీళ్ళు, ఏం కథ, మరో అవకాశాన్ని వాడుకుంటారా, ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అల్టిమేట్గా బీఆర్ఎస్ అయితే పై చేయి, ఎందుకంటే వాళ్ళు సవాలు విసిరింది రాష్ట్ర ముఖ్యమంత్రి, సవాల్ను స్వీకరించి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ, అక్కడికి రాంది ముఖ్యమంత్రి రాకపోయినా ఉప ముఖ్యమంత్రి రావచ్చు, లేదా మంత్రులను కూడా పంపించచ్చు. సరే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి గల ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తారో మళ్ళోసారి చెప్తారు, మళ్ళోసారి పూర్తి స్థాయిలో మళ్ళోసారి డేట్ ఫిక్స్ చేయమంటారు, అప్పుడు వస్తారో చూద్దాం. సో మొత్తానికి నిన్న కాంగ్రెస్ పార్టీ సగం పరువు తీసుకున్న తెలంగాణలో. ఇక చూడు, ఇది గుర్తున్నదా? కాంగ్రెస్ పార్టీ అండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. ఆ పార్టీ తెలంగాణలో లేదు. మరి ఏమున్నది అనుకుంటారు? కూటమి వచ్చింది. రేవంత్ చంద్రబాబు పొలిటికల్ గేమ్. తెలంగాణలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత. వ్యవహారం ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి అస్తం పార్టీకి అస్తమయమే. తెలంగాణలో కూటమి ఎంట్రీ కోసం బాబు తీవ్ర ప్రయత్నాలు. చంద్రబాబు ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్. అందులో భాగంగానే కుల మీడియాతో కట్టుకథలు. ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ నేతల వ్యక్తిగత ఆహ్వానాలు. ఇక బీఆర్ఎస్ అనగానే అవినీతి, ఫోన్ ట్యాంపరింగ్లు గుర్తుకు రావాలనే వ్యూహంతో వరుస కథనాలు. 20 నెలలుగా విడతల వారీగా ఫోన్ ట్యాంపరింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ పై పని గట్టుకొని మరీ వార్తలు రాసుకున్న కుల మీడియా. నేను చెప్పలే, ఈ రాష్ట్రంలో కేవలం పేరుకు మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది తప్ప నడిపించేది వెనక నుంచి మొత్తం చంద్రబాబు అండ్ కో టీం అనేది బాహాటంగా తెలంగాణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటికి మొన్న ఒక మీడియా సంస్థ ఏంది అంటే ప్రజాస్వామ్యం మీద దెబ్బ, ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, మీడియాకు గుడ్డలు పెట్టు అని ప్రగల్భాలు వలికితే నిన్నటికి నిన్న తెలంగాణ పోలీసుకు సంబంధించి ది హిందూ పత్రిక చాలా క్లారిటీగా ఏమని చెప్పిందంటే హీరోయిన్ల ఫోన్ ఎక్కడ కూడా ట్యాంపరింగ్ జరగలేదు అంటూ ఘంటాపదంగా బల్ల గుద్ది చెప్పింది. అంటే ఆ వార్తలను కావాలని ప్రసారం చేయించిందే ఈ మైండ్ గేమ్, ఈ బ్యాచ్. నేను చెప్తున్నా కదా, ఈ బ్యాచ్ ఇది ఒకటే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క శాటిలైట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కులగజ్జి మీడియాతో ఉన్న కొన్ని సంస్థలు ఏది ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, దాంతోపాటు కాళేశ్వరం మీద 20 నెలలుగా వార్తలే వార్తలు అరిగిపోయిన టేప్ రికార్డు లెక్క యేసుడే వాళ్ళు ఏం లేదు. మళ్ళా లొట్టగా ఏంది అంటే తెలంగాణ ప్రాంతాన్ని కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి, ఇక్కడ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలి. ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎమోషనల్స్ గా పలానా ఆయన తప్పు చేసిండని నమ్ముతారు, గాయన మంచిగా చేయకపోయినా బయటికి కనబడితే నమ్ముతారు, గట్లనే అయిపోతుంది అన్నట్టున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు టీం ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక వ్యూహాలు ఇవన్నీ. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలి. తెలంగాణ రాష్ట్రం రావడం ఎట్టి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి మీడియాకు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు ఇసమంతా కూడా ఇష్టం లేదు. సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చీకటైతే అనుకున్న తెలంగాణ రాష్ట్రం వెలుగులతో విరాజిమ్మింది. మావోయిస్టులు కాదు కదా, ఉద్యోగాలతోని ఇక్కడ యువతతోని ఉధృతంగా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచింది. సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ ఓటమి తర్వాత మళ్ళీ ఏదైనా జరగొచ్చు, మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం కొనసాగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇది సరి అయిన సమయం కాబట్టి కాంగ్రెస్ పార్టీని అస్తమయం చేసేసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూటమితోని ఇంకున్న తోక ఈక పార్టీలన్నీ కలిపి మహాకూటమి 2018లో ఎట్లయితే జరిగిందో అట్లా ముందుకు రావాలనే ఆలోచనతో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా కట్టు కథలు మంచిగా ఎట్లా తెలుసా వల వేసి అల్లినట్టుగా పూర్తి స్థాయిలో ప్రతి విషయాన్ని కూడా రకరకాలుగా వడ్డించి వారించి రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కూటమి ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రం మీద బట్టగాల్చి మీదేయడంతో పాటు మనల్ని తప్పు ట్రాక్లో నడిపించేందుకు అసత్య అబద్ధపూరితమైన వార్తలను ప్రసారం చేస్తూ మన యొక్క తెలంగాణ బిడ్డల వ్యక్తిత్వ హననాన్ని గురి చేస్తూ మనల్ని ఇబ్బంది పాలు మానసికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నది ఈ ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించి, ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కుల గజ్జి. ఇక ఇది చూడాలి. ఇదే విషయం నేను చెప్తే ఒకప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ అయితే సిసిఎస్కి పిలిపించి పాపం ఆ లెవెల్ లేడీ డిఎస్పీ అనుకుంటా మేడం పిలిపించేసి ఎల్బీ స్టేడియంలో సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తే ఎట్లా పూర్తి స్థాయిలో కూడా విజిల్స్ వచ్చినాయో తెలుసా అని అన్నది.
అయితే రంజిత్ అనే వ్యక్తి అంత సింపుల్గా ఉండదు. ఏదైనా మాట్లాడుతుండంటే ఖచ్చితంగా విషయ సేకరణ అనేది జరుగుతుంది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల, ఎమ్మెల్సీలు, దాంతోపాటు ముఖ్యమంత్రి ఆలోచనలు చాలా స్పష్టంగా తెలుసు, చాలా భయంకరంగా తెలుసు నాకు. సో నేను చాలా క్లారిటీగా కూడా చాలా సందర్భాలలో, చాలా విషయాలలో చాలా క్లారిటీగా చెప్పిన, అధికారం కోసం ఎంతకైనా రాజకీయ నాయకులు మీరు ఎన్నికలలో చూడండి, అదేంది ఒక కాడ ఇస్త్రీ చేస్తా అంటే వాళ్ళు పోయి ఆ ఇస్త్రీ చేసి ఒక ఫోటో దిగుతారు ఎన్నికల ప్రచారంలో. దాంతోపాటు బజ్జీలు ఎత్తా అంటే పోయి అలా అదేంది మన ముకుడిని ఇట్లా తిప్పుతా అంటారు. లేకపోతే ఎవరైనా బుడ్డోడు స్నానం చేస్తాడంటే ఆయన ముజ్జిగా అడుగుతారు. దాంతోపాటు ఎవరైనా పెద్ద ఆయన స్నానం చేస్తా అంటే నీళ్ళు పోసి ఎన్ను రాస్తారు. దాంతోపాటు ఎవరైనా పంట పొలాలలో వ్యవసాయం చేస్తా అంటే 2 బత్తాలు ఎత్తి అక్కడ ప్రచారం చేస్తారు. దాంతోపాటుగా కార్మికులు పనిచేస్తా అంటే అదే పనిచేస్తారు. ఇట్లా రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ హీరో హీరోయిన్లను తలపించే విధంగా, అంటే వాళ్ళ యొక్క యాక్టింగ్ను మించి మస్తు చేస్తారు అనే విషయాన్ని నేను చాలా సందర్భాలలో చెప్పిన. గాదా ఎన్నయ్య గారు ఎప్పుడో ఒక మాట అండి, రాజకీయ నాయకుడు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అని చెప్తాడు అని చెప్పిన. సో ఇదే విషయం ప్రూవ్ అయిపోయింది, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ములుగు నియోజకవర్గం అనేటాలకు మీకు గుర్తొచ్చేది సీతక్క గురించి చెప్పాలంటే కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించింది అనేది వాస్తవమైన విషయం. దాంట్లో ఎవరు ఇంకొక ఆలోచన కూడా ఉండదు. సో సీతక్క విషయంలో జరిగిన విషయం ఏంటంటే, ఏదైతే సేవ జరిగిందో సేవ వెనుక చాలా రకాలుగా ప్రమోషన్స్ కూడా జరిగినాయి అనేది రీల్స్, అంటే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు అనేది మరొక ఎపిసోడ్ కూడా జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇంతకుముందు కరోనా సమయంలో వచ్చినప్పుడే ప్రాణాలను పణంగా పెట్టి అక్కడి ప్రాంత బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను రక్షించుకోవడానికి కదిలిన సీతక్క తన చేతిలో మంత్రి పదవి పెట్టుకొని తన పార్టీ కార్యకర్తకే ఇల్లు రాకపోతే ఆత్మహత్య చేసుకునే తీరుకు ఏ విధంగా ప్రేరేపించబడ్డరు అనేది విషయాన్ని లోతుగా చర్చించలేకపోయారు. దాని విషయాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది నా క్యాడర్లో అనేది పూర్తి స్థాయిలో కూడా దాన్ని డిస్కషన్ పెట్టలే. ఆ తర్వాత మా సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దాంతోపాటు సీతక్క గారు ములుగులో ర్యాలీ చేస్తున్నప్పుడు బాహుబలి సినిమా టైప్లో ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోతే అట్లా చూసుకుంటూ వెళ్ళిళ్ళు తప్ప ఆ బిడ్డకు సంబంధించి అడిగి వాస్తవాలు ఏందో తెలుసుకొని దాన్ని పరిష్కరించలేకపోయారు. 2. ఇక 3వ విషయం ఏంటంటే, ములుగు నియోజకవర్గానికి సంబంధించి అధికారం రాకముందుకు తట్టెడు మట్టు తీయలే అనే ఒక అపవాదం ఉండే. సరే మంత్రి పదవి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అది సెకండరీ, జరగతలేవు అని కొట్టిపడేయడానికి గుళ్ళేవు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, తెలంగాణలో చాలామంది కూడా ఎందుకు టార్గెట్ ములుగు నియోజకవర్గం పెట్టిర్రు అంటే, ములుగు నియోజకవర్గ ప్రజల నుంచి ఉద్యమం మొదలవుతుందా, లేదా ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి వాళ్ళ యొక్క ఏంది అంటే బిఫోర్ ఎమ్మెల్యే ఆఫ్టర్ మినిస్టర్ ఏమైనా చేంజెస్ వచ్చినాయా, లేకపోతే వాళ్ళ అనుచరులకు సంబంధించి ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇదే సమయంలో మంత్రి పదవిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉన్నది కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కౌంటర్ వేసే అటాక్ ఉన్నది. సో దాంట్లో చాలా మట్టికి కూడా నేను కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చెప్పినా అవి ఇక్కడ కనబడతాయి, మీరు చూడుర్రి. సీతక్క స్వాతి ముత్యంలా బాగా నటిస్తారు, రీల్స్కే తప్ప మంత్రిగా పనికిరారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తుంది, దాడులు చేయిస్తుంది, నీ అరాచకాలు చూసి మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా, ప్రజలపై దౌర్జన్యం చేస్తే బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్ప, సీతక్కపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నా దగ్గరకు ఒక 2-3 వచ్చిర్రండి, వాళ్ళు ఏం చేయలే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంది అని చెప్పాను. నేనేమన్నా అంటే, అసలే ములుగు నియోజకవర్గం అంటే అక్కడ సమ్మక్క సార్లక్క తల్లి ఉంటారు, దాంతోపాటు ప్రకృతి వనం ఉంటుంది, కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. మీరు ఓపిక పట్టాల్సింది 2028 వరకు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఎట్లా కొత్త ఎమ్మెల్యే వస్తారో అక్కడ కొత్త రాజ్యం పరిపాలనలోకి వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ఒక్కసారి కొత్త ఎమ్మెల్యే రావాలనేది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, అది జరగబోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, తన చేతికి సంబంధించి మావోయిస్టులే లేఖ రాసిర్రు అంటే అది ఎంతవరకు దారులకు పరిణామం తీసింది అనేది ఒక అంశం. 2వది, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తే బాధితుల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద విమర్శలు చేస్తున్నాం. విపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికార పార్టీ అంత స్ట్రాంగ్ ఉంటుందండి.
ఆ విషయం సోయి మర్చిపోయిన తర్వాత ఇక ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులందరూ కూడా, మహిళా నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాత్రం గట్టిగానే గట్టిగానే ఇచ్చిళ్ళు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్ అయితే గట్టిగానే ఇచ్చిళ్ళు. రైట్. ఇక దీంతో పాటుగా మరో అంశం, బీజేపీ కొత్త చీఫ్ మంచి అడ్వకేట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయనను డమ్మి అంటున్నారు, కాదని నిరూపించుకునే సమయం వచ్చింది. సకలం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీ కూల్చాలి, అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేయాలి. ఓవైసీ బ్రదర్స్ కాలేజీ పెట్టి చెరువును కబ్జా చేశారు, అందుకే కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజాసింగ్ ఎపిసోడ్, రాజాసింగ్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయన వరకైతే తెలుసు. కరుడు గట్టిన హిందుత్వవాది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గోషామహల్ నియోజకవర్గం మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా నివాసం ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మీరు చాలా వరకు చూడండి, మరాఠీలు కానీ, మటాటాలు కానీ, దాంతోపాటు జైన్లు కానీ, బుద్ధులు కానీ, దాంతోపాటు ఇక రకరకాల చాలా మంది చాలా రకాలుగా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ హిందుత్వ ఓటు ఏదైతే ఉందో, అది కట్టర్ ఓటు ఏదైతే ఉందో, అక్కడ మార్వాడీలు కూడా చాలా సంఖ్యలో ఉంటే వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఫైనాన్స్ చేస్తారు, అది సెకండరీ విషయం. సో ఆయన గెలిపించుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యాడు. అయితే రామచంద్రరావుకు సంబంధించి ఎవరు ఇప్పించలు, అసలు తెర మీదకి ఈటల రాజేందర్ రావాలి లేదా ధర్మపురి అరవింద్ రావాలి, ఈ ఇద్దరు రాకుండా రామచంద్రరావు ఎట్లా వచ్చిండు అనేది ప్రధానమైన ఎపిసోడ్. ఇక్కడ రెండు రకాల ఎపిసోడ్లు కనబడతాయి మీకు దేంట్లో, బీజేపీలో. ఒకటి బండి సంజయ్, మీ అందరికీ తెలుసు కదా, బండి సంజయ్ ఇప్పించింది రామచంద్రరావుకు. ఓకే, క్లియర్ కట్, రాష్ట్ర అధ్యక్షుడు వచ్చింది. బండి సంజయ్కి సంబంధించి ఈటల రాజేందర్ ఉంటాడు, హుజరాబాద్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. గజ్వేల్, హుజరాబాద్ రెండు చోట్ల పోటీ చేయడం వల్ల ఆయన ఓడిపోయిండు అనేది ఆయన అంతరాత్మకు తెలిసిన విషయమే. దాంతోపాటు హుజరాబాద్ ప్రజలు ఎట్లా గెలిపిస్తారన్న కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ వచ్చింది. ఈ బండి సంజయ్కి ఈటల రాజేందర్కి అస్సలు పడదు, గుర్తుపెట్టుకోరు, పచ్చిగడ్డ ఎత్తే భగ్గుమంటది. సో ఈయనకు రాకుండా చక్రం తిప్పింది బండి సంజయ్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అరవింద్కు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా కూడా కాస్త గట్టిగానే ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళెవ్వరికీ కూడా రాకుండా బండి సంజయ్ తన అనుచరుడైన రామచంద్రరావుకి ఇప్పించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది మరో చర్చ జరుగుతుంది. సో ఫైనల్గా ఏది జరిగినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి భవిష్యత్ అంటే 2028లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కాస్త మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగానైతే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు అందరూ కూడా చూడాలి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఎపిసోడ్ ఒకటి ఉన్నది. ఇగో ఇది చూసిర్రా, ఏంది ఇది, బుల్డోజర్ల రాజ్యమా ఏంది ఇది, ప్రజాపాలన లేకపోతే ప్రజా పీడన? ఒక్కసారి చూడరు, ఇది పాలన పగబడితే సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పగ నీడలో పేదల బ్రతుకు ఎంత దుర్భరంగా మారుతుంది అనడానికి ఈ ఒక్క ఫోటో ఉదాహరణ. హైదరాబాద్కు సంబంధించి ఏది ఆ గూడారాలు వేసుకుంటారు కదా, వాళ్ళ మీద హైడ్రా పేరిట భయంకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చిదిమి బడుగుల గుడిసెల్ని కూల్చేసే విధంగా మొత్తానికి ధ్వంసరచన కొనసాగిస్తున్నది. పెద్దలకు సంబంధించిన వాళ్ళ పెద్ద బిల్డింగుల వైపు కన్నెత్తైతే చూస్తలేదు బుల్డోజర్, పేదల నీడ మీద పిడుగులా విరుచుకుపడుతున్నాను. దానిని పూర్తి స్థాయిలో కింద పడి నలిగిపోతున్న పేదల బతుకులు ఎన్నో రకాలుగా కనబడుతున్నాయి. వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని రకాల స్టేలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాళ్ళ పేదల బతుకులు ఎట్లా మారిపోతున్నాయో చూడురి. ఇదే రకంగా పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెద్ద వ్యక్తులు అందరికీ కూడా ఆస్తులు ఆడ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వాళ్ళ ఏ ఒక్క బిల్డింగ్ ఇటుక రాయి కాదు కదా, ఆ సున్నానికి కూడా గాయం కానియకుండా కాపాడుతున్నారు. కానీ ఈ పేదల దాని మీద మొత్తం బుల్డోజర్లు పంపించి ఇట్లా కూల్చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది అని చెప్పడానికి ఇది మరొక రకమైన లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక చూడండి, హైడ్రా వచ్చింది హైదరాబాద్ను ఆగం చేసిందా, హైడ్రా వచ్చి హైదరాబాద్ను నిలబెట్టిందంటే
హైడ్రా వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జీవితాలనైతే ఆగం చేసింది, వాళ్ళ బ్రతుకులలో చీకటి నింపింది అని చెప్పడానికి ఒక వాస్తవం సజీవమైన సాక్ష్యమే ఈ ఫోటో. ఎందుకు అంటే ఇక బుల్డోజర్ కింద మహిళ ఉన్నది, ఇక చూడరు. వాళ్ళ దగ్గర రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన స్టే ఆర్డర్లు కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇక మీరే ఆలోచించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది. చెప్పలే, తెలంగాణ కాంగ్రెస్ని ఎవరు నడిపిస్తుండో వచ్చిండు, ఎవరినే కేవీపీ అవసరమా? తెలంగాణ కాంగ్రెస్కు కేవీపీ సలహాలు, పార్టీలో జోరుగా రకరకాల చర్చలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తరహాలోనే నిర్ణయాలు, రోసయ్య విగ్రహం ఏర్పాటుకు ఆయనే కారణం. తాజాగా గాంధీ భవన్లో ప్రత్యక్షం, హాట్ టాపిక్గా మారిన ఎపిసోడ్. తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రమేయం ఎక్కువ అవుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. టీ కాంగ్రెస్కి ఇప్పుడు తన సలహాలు సూచనలు ఇస్తున్నట్లుగా స్వయంగా ఆ పార్టీ నేతలలోనే చర్చ జరుగుతుంది. అయితే ఏపీకి చెందిన ఆయనకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా పవర్లోకి వచ్చిన కాంగ్రెస్కు ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ఎట్లా సలహాలు ఇస్తాడు అనేది ఇది పంచాయతీ. ఈయన సలహాలు ఎట్లుంటాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వ్యక్తుల పెత్తందారి వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. దానికి ఉదాహరణ రోసయ్య విగ్రహం ఎందుకు పెట్టిల్లో నాకైతే ఇప్పటికీ అర్థమవుతలేదు. రోసయ్య విగ్రహం పెట్టడానికి బలమైన కారణం ఏందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అసలు రోసయ్య తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండని విగ్రహం పెట్టిలో తెలియదు. మరి తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరవీరులు ఉన్న వాళ్ళ విగ్రహాలు అన్ని పెట్టాలి. మరి దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం చేసి చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. మరి దాంతోపాటు అప్పుడు రజాకార్ల సమయంలో నిజాం కాలంలో పోరాటం చేసిన చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళవి కూడా పెట్టాలి. మరి ఎందుకు రోసయ్య విగ్రహం పెట్టిల్లు అనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. అసలు ఆ విగ్రహం ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టిల్లు? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టిల్లు? ఎందుకు అవకాశవాద రాజకీయాల కోసం పెట్టిల్లో అర్థం కాదు. ఇక ఈయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్ పోతుండట. గాంధీ భవన్ పోయి రచ్చరచ్చ అంటే ఈయన సలహాలు సూచనలు ఇస్తే ఏమవుతారు, మన తెలంగాణ బిడ్డలు ఉంటారు కదా, అరే గాయనేంది పోయి 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, గాయనేందుకు ఇక్కడ రాజకీయాలు చేసేది, గాయంతో మనకేంది అనేది గుసగుస లోపల చెవులు కొరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అసలు గీనెందుకు వచ్చిండు, గీన రాజకీయం గిక్కడేంది, ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది రచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా అది సునామీ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక మరో అంశం, బీసీ రిజర్వేషన్లపై జీవో ఇవ్వండి, స్థానిక ఎన్నికలలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాంది. రాజ్యంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది. రాహుల్ జీ ఈ మాట రేవంత్కు చెప్పండి. బీసీ బిల్లుపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో ఎమ్మెల్సీ, దాంతోపాటు రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఎమ్మెల్సీ కవిత సంబంధించి ఢిల్లీ టూర్ ప్రయాణం అయిపోయింది. ఇక ఢిల్లీలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరైతే చూడొచ్చు, ఎక్కడికక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఇది చదువుదాం. స్థానిక ఎన్నికలలో నిర్ణయాధికారం ప్రభుత్వాందే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది అంటూ కూడా చెప్పి, ఏంది రిజర్వేషన్లు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. జీవో జారీ చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి సూచించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కవిత, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీని ఓబీసీలు క్షమించరు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా దోషేనని కవిత ఆరోపించారు. అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీకి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం దక్కిందని బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్లపై తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించరని, బీజేపీకి గుణపాఠం చెప్తారని, ఈ నెల 15న రైలు రోకో నిర్వహించాలని నిర్ణయించుకున్నామని, రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్లో బీసీ బిల్లుపై జీవో రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకపోయినా రైలు కదలనిచ్చేది లేదని కూడా హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. సో బీసీలకు సంబంధించి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితనైతే పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో బీసీలకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలి, బీసీ బిల్లులకు సంబంధించి పోరాటం చేస్తూ పూర్తి స్థాయిలో ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఏ రాజ్యాంగాన్ని అయితే రాహుల్ గాంధీ పట్టుకొని పార్లమెంటు పోతాలో గదే రాజ్యాంగంలో ఆర్టికల్ 243D ఉంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తుంది. వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా
ఫోన్ చేసి చెప్పు రాహుల్జీ రేవంత్ రెడ్డికి చెప్పు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఓబీసీకి సంబంధించి అని చెప్పుకునే ప్రధాని మోదీ కూడా వాళ్లకు కూడా అన్యాయం చేస్తున్నాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపించిన పరిస్థితి. అంటే బీసీ బిల్లు పూర్తిగా కూడా తమ చేతిలో పెట్టుకుని ఎందుకు ఆమోదించట్లేదు, స్థానిక సంస్థలు తెలంగాణలో ఎన్నికలు జరపాలన్నా వద్దా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నీ ఒకటే అంశం అండి. ఏంది అంటే అన్ని పక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు అనేక రకాలుగా చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. సో ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారబోతుంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకల మీద వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా కేసులు పెడుతూ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ ఛానల్ అయిన వైఆర్ టీవీని సబ్స్క్రైబ్